మన ఇంట్లో ఉన్న మొక్కలు బలంగా అలానే ఆకులనేవి కాస్త ఫ్రెష్ గా ఉండాలి, ఎనర్జీగా మన మొక్కలు అనేవి ఫ్రెష్ గా కనిపించాలంటే నేను ఒక డ్రింక్ ని ప్రిపేర్ చేశానండి. మీరు కూడా ఫాలో అయిపోండి. చాలా మంది అరటి పండు తినేసి వాటి తొక్క అనేవి పాడేస్తారు. కానీ అరటి పండులో ఎన్ని అయితే మనకి పోషకాలు ఉన్నాయో వాటి తొక్కలో కూడా అన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఈ అరటి పండు తొక్కలో పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలకి చాలా మంచి మేలు చేసిందండి. ఇది మొక్క పెరుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చాలా కీటకాలు అనేవి పడతాయి కదా మొక్కలకి. కాస్త ఇది అప్పుడప్పుడు కనుక మనం వాటరింగ్ చేస్తే ఇలా ఈ జ్యూస్ చేసి మనకి మంచిగా ఆ కీటకాలు అనేవి కూడా తగ్గుతుంది. మనకి ఆకులు కూడా చాలా ఫ్రెష్ గా, గ్రీన్ గా అండ్ తాజాగా ఉంటాయండి. మరి మొక్కలు ఎంత పచ్చగా ఉంటే మనకి అంత ఆనందంగా అనిపిస్తదండి. ఎంత ఫ్రెష్ గా ఉంటే అంత బాగున్నట్టు ఉంటుంది కదా. మరి దీనికోసం మీరు నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి కాస్త వాటర్ వేసి ఇలా పేస్ట్ కింద చేసేయండి. ఆ తర్వాత దాన్ని ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అందులో నేను ఇలా మిశ్రమం తీసుకున్నాను కదా, పేస్ట్ చేసి దాన్ని మిక్స్ చేసేస్తున్నాను. ఈ డ్రింక్ కోసం పెద్దగా ఏం కష్టపడక్కర్లేదండి. ఓన్లీ ఒక నేను మూడే 3 పీల్స్‌ని యూజ్ చేశాను. చక్కగా ఇలా పేస్ట్ చేసేసాను కదా, దీన్ని ఇలా యూజ్ మీరు మొక్కకి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నా, ఇలా ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వాలన్నా మనం ఈవినింగ్ టైంలోనే ఇవ్వాలండి. ఇచ్చే ముందు మనం ఈవినింగ్ టైంలో ఇలా ఫెర్టిలైజర్స్ ఇచ్చే ముందే కాస్త వాటరింగ్ అనేది చేసేయాలి మొక్కలకి. ఆ తర్వాత మనం ఈ డ్రింక్స్ అనేవి ఇచ్చుకోవాలి. అది కూడా ఈవినింగ్ టైంలో ఇస్తే మనకి మంచిగా సెట్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎనర్జీ డ్రింక్స్ మనకి అంటే అరటి పండు తొక్కతో చేస్తున్నాం కదండీ! ఇది మనకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చండి. అంటే పూల మొక్కలకి ఇవ్వచ్చు, తర్వాత పళ్ళ మొక్కలకి ఇవ్వచ్చు, అలానే ఆకుకూరలు వేస్తాం కదా, ఆకుకూరలకి, అలాగే కూరగాయల మొక్కలకి ఏ మొక్కకి ఇచ్చుకున్నా మనకి మొక్కకి ప్రతి ఒక్క మొక్కకి పొటాషియం అనేది అవసరం ఉంటుంది. అందువల్ల మీకు ఆకులనేవి కాస్త పచ్చగా ఉంటుంది. అలాగే త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా జ్యూస్ చేసి మనకి మొక్కలకి ఇచ్చుకుంటే మన ఆకులనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. మనకి కూడా చాలా హ్యాపీ కదా. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి.